మహానేత రాజశేఖర రెడ్డిని అవినీతి పరునిగా చిత్రీకరించాలని సీఎం సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. సీబీఐ ఎఫ్ఐఆర్ లో మహానేత పేరు చేర్చినప్పుడే కాంగ్రెస్ కుటిల బుద్ది బయటపడిందన్నారు. గెలుపోటములకు తనే బాధ్యుడినంటూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్దేనని అంబటి గుర్తు చేశారు. ఇప్పుడు ఆ మహానేతపై బురద జల్లి ఉప ఎన్నికలు గెలవాలని కాంగ్రెస్ పెద్దలు కుతంత్రాలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నేను ఒకే ఒక్క విషయాన్ని కాంగ్రెస్ పెద్దల్ని ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి వారిని అడుగుతున్నా, అసలు మీకు తెలుగుదేశానికి పెద్ద తేడా ఉంది? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీ అందరూ రాజశేఖర రెడ్డి గారు గొప్పవాడని పొగుడుతున్నప్పుడు తెలుగుదేశం వారు రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడని పుస్తకాలు వేసి పంచారు. చివరికి అదే విధానంలోకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా రావడం దేన్ని సూచిస్తుందో ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగాను ఉప ముఖ్యమంత్రిగాను పిసిసి అధ్యక్షుడిగాను మంత్రివర్గ సభ్యులుగాను ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఒకే ఒక్క అంశాన్ని చెప్పారు, ఈ ఎన్నికల్లో ఓడినా గెలిచినా నాదే బాధ్యత అని బహిరంగంగా చెప్పి అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత ఆ ప్రభుత్వంలో కులుకుతూ, ఆ ప్రభుత్వంలో పెత్తనం చేస్తూ, ఆ ప్రభుత్వంలో అనుభవిస్తూ పదవులు సంపాదించి వాళ్ళ రాజశేఖర రెడ్డిని అవినీతి పరుడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తుంటే